మన నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే శ్రీ సదాశివరుద్ర దేవాలయం. సాధారణంగా సూర్య దేవాలయంగా పిలువబడుతుంది. ఈ టెంపుల్ దక్షిణ కర్ణాటకలో నడా గ్రామం అనే దానిలో ఉంది. ఈ టెంపుల్ 1200 సంవత్సరాల నుంచి ఉంది. 13వ శతాబ్దంలో బంగరాజు అనే ఆయన ఈ టెంపుల్ ని కట్టించారు. ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే ఒక మహిళ తన కుమారుడు గడ్డి పీకుతున్న సమయంలో ఒక రాయి తాకితే రాయిలో నుంచి రక్తం వచ్చిందంట. ఇంకా ఆమె భయంతో సూర్య నడిచింది. ఆ తర్వాత ఈ ప్రదేశం పేరు కూడా సూర్య అయిపోయింది. వస్తా వస్తా సూర్య అని పిలిచేశారు ఆ పేరుని. ఈ సదాశివరుద్ర దేవాలయంలో మెయిన్ థీమ్ ఏంటంటే మట్టి విగ్రహాల్ని ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఆ కోరికకు సంబంధించిన మట్టి బొమ్మలను దేవుడికి అర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి బొమ్మలు అంటే మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటే కుర్చీ బొమ్మ, పిల్లల కోసం ఉయ్యాల, అలాంటివి. ఇంకా ఈ బొమ్మలు ఆలయం వద్దున్న అరికే బాణ అనే ప్రదేశంలో ఉంచబడతాయి. తమ కోరిక నెరవేరిన తర్వాత భక్తులు ఒక కొబ్బరికాయ, 1 కిలో బియ్యం, తన కోరికకు సంబంధించిన ఒక మట్టి బొమ్మ పూజారికి ఇస్తే పూజారి దేవుడికి సమర్పిస్తారు. అది మరి సంగతి. మళ్ళీ ఇక్కడ ప్రతిరోజు 1 నుంచి 2 వరకు అన్నదాన ప్రసాదం ఉంటుంది. సరే మరి తెలుస్తాను. బై.